అలియాస్ మ్యాకల వినోద్ తల్లిదండ్రులు 1980 నాటికి విప్లవ కుటుంబం. జగిత్యాల జిల్లాలోని ఓ మారుమూల కదలాపూర్ మండలం చింతకుంట గ్రామంలో సాధారణ కుటుంబానికి చెందినవారు. ముంబైలో సెంచూరీ మిల్ సంక్షోభంలో పడ్డప్పుడు పాదికోల్పోయి సొంతూరు చింతకుంటకు తిరిగి వచ్చారు. అప్పటికే ఉన్న అప్పటి పీపుల్స్ వార్, నక్సల్స్ చిన్నన్న దళం చింతకుంటకు వచ్చి వెళుతుండేది. ఆనాటి సమస్యలు వారి శ్రమైక జీవన స్థితిగతులపై పాటలకు ఆకర్షితులై తొలుత వార్ సానుభూతిపరులుగా ఉన్నారు. తర్వాత పోలీసుల నిర్బంధం పెరగడంతో మ్యాకల సాయన్న, గంగలక్ష్మి దంపతులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అక్కడే వారికి 2 కొడుకులు, 3 కూతుర్లు జన్మించారు. అప్పటి నుండి సాయిలు తానేగాక తన కుటుంబాన్ని కూడా వార్కు అంకితం చేశారు. సాయన్న విప్లవ కార్యాచరణ కోసం బెరంగాబాద్లో ఒక ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ ఉండే సాయన్న అలియాస్ భాస్కర్ పేరిట విప్లవ అవసరాల కోసం బస్తర్లోని అన్నలుండే ప్రాంతంలోకి వెళ్లి వస్తూ తిరిగి భార్య పిల్లలతో కలిసి ఉండేవారు. విప్లవకారుల అవసరాల కోసం పలు చోట్ల కుటుంబాలను పెట్టి వారిని మావోయిస్టు పార్టీ అవసరాల నిమిత్తం ఉపయోగించుకునేవారు. వీరి పెద్ద కొడుకు వినోద్ను వార్ దత్తత తీసుకుని ఔరంగాబాద్, పూణెలో 10వ తరగతి వరకు చదివించి ఇతర చోట్ల ఉన్నత విద్య చెప్పించి ఉద్యమం లోకి తీసేసుకుంది. అతను చాలా తెలివికలవాడని గుర్తించిన వార్ అగ్రనేతలు పార్టీలో చాలా క్రియాశీల పాత్ర పోషించేందుకు ముఖ్యమైన పనులు అప్పజెప్పి కీలక నేతగా ఎదిగేందుకు దోహదపడింది. ఈ దశలోనే తండ్రి ఆశయాలతో అడవి బాట పట్టిన అతని సోదరిని కూడా వార్ దళంలోకి తీసుకుంది. ఆమె ఔరంగాబాద్లో ఉన్నప్పుడు తమ కొడుకు వినోద్ను పీపుల్ వారే చదివించింది. అనంత్ తల్లి గంగలక్ష్మి వెల్లడి. వాడు నా కొడుకు వినోదే. అయ్యా, నా కొడుకును చూడక 35 ఏళ్లవుతోంది. నా కొడుకును నాకు అప్పచెప్పండి. అనంత్ తల్లి వేడుకోలు. అనంత్ అలియాస్ మ్యాకల వినోద్ది జగిత్యాల జిల్లా కదలాపూర్ మండలంలోని మారుమూల అటవీ ప్రాంత గ్రామమైన చింతకుంటనే అని తేలడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. అతను మా ఊరి వాడా? మావోయిస్టు పార్టీ అగ్రనేతగా ఎదిగాడా? అనంత్ అలియాస్ వినోద్ చింతకుంట చిచ్చరపిడుగా అని చింతకుంట గ్రామ వాసులు ముచ్చటించుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అనంత్ అలియాస్ వినోద్ తన తల్లి కడుపులో పడక ముందే విప్లవ కుటుంబ సభ్యుడు అని చెప్పుకోవాలి. అతని కుటుంబమంతా పీపుల్స్ వార్ లో పనిచేసిన వారే. ఎవరి అనంత్? అనూహ్యంగా తెరపైకి. అయితే మ్యాకల సాయన్న అలియాస్ భాస్కర్ పెద్ద కొడుకు వినోద్ అలియాస్ వికాస్ అలియాస్ అనంత్ పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ ఎంఎంసీ కమిటీలో చేరాడు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాల కార్నర్ ఏరియాను ఏర్పాటు చేసి మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీని ఖరారు చేశారు. కొత్త కమిటీకి అనంత్ కమిటీ జుఛార్జిగా నియమించారు. ఇటీవల పార్టీ రాష్ట్ర వ్యవహారాల పక్షాన తమ మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు మాదిరిగా లొంగుబాటుకు సిద్ధమే అని స్పష్టం చేశారు. అప్పటి నుండి ఆయన పేరు వెలుగు చూడటం మొదలైంది. ఎవరి అనంత్ అని ఎదురు చూస్తున్న సమయంలో పలు లేఖలు రాశారు. మాకు కొంచెం టైం ఇవ్వండి. జనవరి -1 మేమంతా లొంగిపోతామని పేర్కొంటూ ఆయన ప్రభుత్వానికి రాసిన లేఖ కలకలం రేపింది. అయితే ఆ లేఖ రాసిన మర్నాడే, అంటే శుక్రవారం మహారాష్ట్ర పోలీస్ అధికారుల వద్దకు తన 11 మంది దళసభ్యులతో వెంట తెచ్చుకున్న ఆయుధాలతో సహా మహారాష్ట్ర పోలీసులకు లొంగిపోయారు. లొంగిపోయే వరకు వికాస్ అలియాస్ అనంత్ జగిత్యాల జిల్లా వాసిగా పెద్దగా గుర్తింపు లేదు. దీంతో అనంత్ సరెండర్ జిల్లాలో సంచలనాలుగా మారాయి. అనంత్ మావోయిస్ట్ పార్టీలో ఉండి రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఉన్నట్లు ఇటు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం, ఎన్ఎస్ఐ, ఎస్సీ విభాగం, జిల్లా పోలీస్ యంత్రాంగం రికార్డులో కూడా అనంత్ పేరు లేదని తెలిసింది. టీవీల్లో చూసి గుర్తు పట్టిన తల్లి. అనంత్ అలియాస్ వికాస్ అనునతను మహారాష్ట్ర పోలీసులకు లొంగిపోయిన వార్తను టీవీల్లో చూసిన అతని తల్లి మ్యాకల గంగలక్ష్మి. కదలాపురం మండలం చింతకుంట గ్రామం. అయితే నా భర్త 81లో బొంబాయి సంపబడ్డ వాళ్ళు ఇక్కడికి వచ్చిండు. వచ్చిన వాళ్ళు నేను 5 నెలల గర్భవతి. అప్పుడే మా నాన్నమ్మ చనిపోతే మేము గంభీరపురం పోయినాం. మా తల్లిగారు గంభీరపురంకి వెళ్ళి ఇక్కడికి రాగానే ఆయన బస్సులనే వాళ్ళు నిన్ను పలానోళ్ళు రమ్మంటున్నాను బస్సులకి వెళ్ళి తోలుకుపోయాను. ఎవరిని? మా సాయన్న తోలుకపోయిన వాళ్ళు ఇక నేను అత్తడని చూసినా కానీ ఇక రాలేదు. ఆయన అటే అంకితమైండు, అటే రాలేడు. ఇక రాకపోగానే ఇక నేను చూసి ఇక సపరేట్ నేను నా కొడుకు పుట్టిన కొడుకుని చూసేందుకు రాలేడు. ఇక అక్కడి నుంచి ఇక మేము నా బతికేంటిదో నేను నా పిల్లలను పట్టుకొని అప్పటికే 5 పిల్లలైతే ఒక అమ్మాయి చనిపోయినాక నేను మన పిల్లలను పట్టుకొని నేను 4 ఏళ్ళ తర్వాత నాకు బాగా పోలీసు వాళ్ళతో కూడా కొంచెం ఇబ్బంది అయింది. తెల్లదాక పొద్దున్నాక అచ్చుడు, పిల్లగన్నడు వండేసుకుని రాత్రి ఒకటే పూట వండుడు, నిద్ర లేక ఆగారం లేక ఇక నాకు ఇబ్బందితో నేను తట్టుకోలేక
నేను కూడా నా భర్తతోనే పోతా అని చెప్పి నేను వెళ్ళిపోయాను. 84 వెళ్ళిపోయాను. ఇక వెళ్ళిపోయి అక్కడనే ఇక సెట్ అయినాము. అన్నీ అటే ఆడ డెన్ని క్లీపర్గా మేము మమ్మల్ని నా పిల్లగాళ్ళని నన్ను వేరే జాగాల నుంచి నా భర్త కూడా మాతోనే ఉండే ఇక వేరే జాగాలలో పని చేసుకుంటూ వస్తుండే దానికి. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఉద్యమంలో? మేము 19 సంవత్సరాలు 20 అనుకున్నాం. దగ్గర 20 అనుకున్న వాళ్ళే శీలం నరేష్ ఉండే కదా, శీలం నరేష్ మురళి అందులో ఆయన చనిపోయాడు. అందుబాటులో కొయ్యూరు వెనుకంటారా చనిపోయాడు కదా. చనిపోతే ఇక మాకు అందుబాటులో ఎవరు లేరు. 2 ఏళ్ళు చూసి ఆయన 2002లో లొంగిచ్చాను. ఇక మా భర్తను తోలుకుని నా చిన్న కొడుకు నేను వచ్చేసాను. ఇక ఇంకో నా కొడుకు, నా పెద్ద కొడుకు ఉన్నాడు కదా, నా పెద్ద కొడుకు మా దగ్గరికి వెళ్ళి 10వ తరగతి చదివి అడుగు వెళ్ళిపోయాడు. అన్ని తోలుకొని పోయిన వాళ్ళు ఇక మేము ఇటర్లు వచ్చినాం ఆడకపోయాడు. ఇక మాకు అప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు అస్సలు అందుబాటులో లేకుండా. నా పెద్ద కొడుకు పేరు వినోద్ రామస్వామి అని చెప్పి అక్కడ స్కూల్లో పెట్టారు అన్నట్టు. అదే పేరు చెప్తుంది ఇప్పుడు. అదే పేరు వాళ్ళకు చెప్తుండే అన్నట్టు. ఆయనకి అసలు ఇక్కడ చిన్నగా ఉన్నది పెద్దగా ఉన్నది అన్నది ఈ ఊరే తెలియదు. వినోద్ రామస్వామి అని చెప్తుంది కానీ అసలు పేరు ఇక్కడిది తెలియదు. ఆయనకి తెలియక అదే పేరు చెప్పుకుంటుంది వినోదే. ఎప్పుడు లొంగిపోయింది? మొన్న శుక్రవారం 29 కదా, 29 నేను ఎదురు చూస్తున్నా నా కొడుకు నాకు కావాలని చెప్పి. అందుకోసమని ఇగ్మా చనిపోయిన తర్వాత నా కొడుకు కూడా ఉన్నాడా లేడన్న భయంతో నేను ఆ భయంతోనే అనుకున్న వరకు నాకు ఒక మొయ్యి సార్ అనేది ఫోన్ చేసి అమ్మ నీ కొడుకు వచ్చిండు మరి చూస్తావా రా అని చెప్పంటే సరే సార్ నేను వస్తా చూస్తా అని చెప్పాను. ఎక్కడి నుండి ఫోన్ వచ్చింది? ఆయన ఎక్కడి నుండి ఫోన్ చేసిండేమో. ఆయన ఎప్పుడు మాకు ఫోన్ చేస్తాడు, నీ కొడుకు ఎక్కడ ఉన్నాడు ఏం కథ చెప్తావా అని చెప్పంటే సార్ మీరు ఎక్కడ ఉన్నా కానీ మీరే దొరకొచ్చి నాకు అప్ప ఎప్పుడు అని చెప్పి నేను ఆయనకి చెప్పుతుంటే ఆయన నాకు ఎప్పుడు పర్మిషన్ చెప్తుండే అన్నట్టు. అట్లా ఆడవాళ్ళనే ఉన్నా నేను ఆయన చెప్తేనే నేను తోలుకొస్తా చెప్తాను. నా కొడుకు పేరు నేను వినోద్ అని పెట్టుకున్నా. అక్కడ పార్టీలో ఏం పేరు పెట్టుకున్నదనే నాకు తెలియక నేను ఏం చెప్పలేను. అడు అనంత్ అని చెప్తుండు. అయితే పార్టీలు అట్లనే మార్చడానికి దానికి ఏముంది, ఎటు పోయినా కానీ వాళ్ళ పేరు మార్చుకొని పోతారు.